హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు జూన్ నెల జీతాల గురించిన తాజా సమాచారంతో పాటు గతంలో పనిచేయని సిఎఫ్ఎంఎస్ సర్వీసులు ఇప్పుడైతే పనిచేస్తున్నాయండి. సో అప్పుడు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవి కేవలం 5 రోజుల్లో అయితే జమ అవుతాయి, ఆ పెండింగ్ బిల్స్ అని అయితే చెప్తున్నారు. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల జూన్ నెల జీతాలపై తాజా అప్డేట్ ఏంటంటే, ద రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్డ్ ద డేట్స్ 17th to 25th ఇన్ ద మంత్ అనేది రావడం జరిగింది. కానీ తర్వాత 18th to 25th అని కూడా అప్డేట్ చేశారు ఫ్రెండ్స్. సిఎఫ్ఎంఎస్ సైట్లో గత కొన్ని రోజులుగా పనిచేయకుండా ఉన్న విభాగాలు ప్రస్తుతం అయితే పనిచేస్తున్నాయి. అవేంటంటే బిల్స్ స్టేటస్ చెక్కింగ్ చేసుకోవడానికి అయితే ఇప్పుడు అవకాశం ఉంది ఫ్రెండ్స్. అలాగే బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవడానికి కూడా ఇప్పుడు అవకాశం ఉంది. ఈ సర్వీసులు అయితే ఉపయోగించుకోవచ్చు మళ్ళీ యథావిధిగా అని చెప్తున్నారు. మరి ఎన్ని రోజుల వరకు పనిచేస్తా అనేది డౌట్. ఓకే ఫ్రెండ్స్, సిపిఎస్ ఉద్యోగులు వారి నగదు నుంచి పాక్షికంగా ఉపసంహరణ గురించిన వివరాలు ఇప్పుడైతే చూద్దాము. సో ఉద్యోగి అకౌంట్లో ఉద్యోగి చందా, ప్రభుత్వం చందా అని రెండు ఉంటాయి. అంటే ఉద్యోగి నుంచి డిపాజిట్, సో అంతే మొత్తంలో ప్రభుత్వం నుంచి కూడా డిపాజిట్ జరుగుతుంది, మరియు లాభము అంటే ఇంట్రెస్ట్. సో ఈ మొత్తం ఉద్యోగి చందాలో చెల్లింపు మాత్రమే, అంటే ఉద్యోగి ఎంతైతే కట్టి ఉంటారో దాంట్లో మాత్రమే 25% వరకు పాక్షికంగా అయితే ప్రాన్ ఖాతాలో అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొందరు ప్రాన్ అకౌంట్ గురించి అడుగుతున్నారు. సో 25% పార్షియల్గా విత్డ్రా చేసుకోవచ్చు కదా, అది ఎట్లా అంటున్నారు. సో అమౌంట్ టోటల్ అమౌంట్లో కాదండి, మీరు ఏదైతే కట్టి ఉంటారో కేవలం మీరు కట్టి ఉన్న అమౌంట్లో మాత్రమే 25% అనేది లెక్క చేస్తారు. సో ఈ విధంగా మొత్తం సర్వీస్లో 3 సార్లు మాత్రమైతే పాక్షికంగా విత్డ్రా చేసుకోవచ్చు. ఒక్కొక్క విత్డ్రాకి 5 years అయితే గ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్, గ్యాప్ ఇవ్వాలి. సో గతంలో 25% విత్డ్రా చేసిన వారు 70% లాక్ అయిపోతుంది. ఆ అమౌంట్లోంచి తదుపరి జమ అయిన చందా నుంచి మాత్రమే, సో అది 70% అట్లే లాక్ అయిపోతుంది. దాంట్లో నుంచి ఇంకా అది కూడా లేదు. మళ్ళీ ఎంతైతే అమౌంట్ కడతాము దాంట్లోంచి మళ్ళీ ఓన్లీ ఉద్యోగి కట్టిన దాంట్లోంచి 20% అట్లా మనం ఒకసారి తీసుకుంటే ఆ అమౌంట్ లాక్ అయిపోతుంది, జీరోకి పడిపోతుంది. మళ్ళీ మనం కట్టిన అమౌంట్లోనే తీసుకోవాలి. సో అట్లా 5 సార్లు తీసుకోవచ్చు, ప్లస్ సారీ ఫ్రెండ్స్ అట్లా 3 సార్లు తీసుకోవచ్చు. సార్ మొత్తం ఎంటైర్ సర్వీస్లో 5 ఏళ్ళ గ్యాప్ అయితే ఉండాలి విత్డ్రా చేయడానికి. సో అవసరమైన డాక్యుమెంట్స్ అయితే బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు జత చేసి డీడీఓ చేత సైన్ చేయించి ట్రెజరీ వారికి అందజేసి వాళ్ళు ప్రాసెస్ చేసి 5 రోజుల్లో మీ అమౌంట్ అయితే జమ చేస్తారు. అయితే ఈ విధానం కోసం గత కరోనా సమయంలో అయితే సింపుల్గా మన మొబైల్లోనే విత్డ్రా చేసుకునేదానికి అవకాశం ఇచ్చారు. కానీ 3 రోజుల్లో మన అకౌంట్లో జమ అయ్యేటప్పుడు, కానీ ఇప్పుడు మార్చారు ఫ్రెండ్స్. సో జూన్ నెల శాలరీ నుంచి తప్పనిసరిగా జీపీఎఫ్, జెడ్పీఎఫ్ అలాగే సిపిఎస్ నెంబర్లు శాలరీ బిల్లో నోట్ చేసి షెడ్యూల్ జతపరచాలి. సిపిఎస్ ఉద్యోగులకి పాన్ నెంబర్ లేకుండా శాలరీ బిల్ చేయకూడదు. ఈ విధంగా గత నెలలోనే ఉంది. సో కానీ ఆ ఒక్క నెలకు మాత్రమే అవకాశం ఇచ్చిన బిల్లులను పాస్ చేశారు. ఈ నెలలో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ను అయితే చేయవలసి ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మరి ఇలా అయితే ఉంది ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు, అలాగే ప్రాన్ అకౌంట్లో విత్డ్రా చేసుకోవాల్సిన అమౌంట్ 25% గురించిన తాజా సమాచారము. అలాగే ఏదైతే సిఎఫ్ఎంఎస్ సైట్లో గతంలో పని చేయకుండా పోయిందో ఆ స్టేటస్ చెక్ చేసుకోవడం, బిల్ స్టేటస్, అలాగే బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ తీసుకోవడము, అలాంటివి సేవలు ఇప్పుడైతే పనిచేస్తున్నాయి. వెంటనే మీకు అవసరమైనట్లయితే చేసుకోగలరు ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.